కేంద్ర పాలిత ప్రాంతం యానంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనకు ప్రజలు రెండోసారి విజయం చేకూర్చుతారని మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. యానంలో 30 ఏళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. యానంలో ఏ పని జరగాలన్నా మల్లాడి కృష్ణారావు చుట్టూ తిరగాల్సిందేనన్నారు. అలాంటి నిరంకుశ వైఖరిని ప్రజలు తిప్పికొట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా వారిలో ఒకటిగా ఉండే తనను మరోసారి గెలిపించాలని యానం ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు యానం ప్రజలకు అందించి అందరి మన్ననలు పొందానని మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలకు ఇళ్ల స్థలాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానన్నారు. వేలాది మంది కార్మికులు పనిచేసిన రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తానని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్తో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. యానం రాజకీయాలలో సంచలనం గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఒక యువకుడిగా రాజకీయ అరంగేటం చేసి సీఎం అభ్యర్థిని ఓడించి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. యానం అభివృద్ధిని, సంక్షేమాన్ని నా ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాను. ఈ యానం అభివృద్ధికి అయితే కనుక శక్తివంతం లేకుండా కృషి చేస్తాను అని చెప్పి ఇప్పటికి రెండోసారి కూడా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నామినేషన్ అయితే వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన నామినేషను నిన్న భారీగా కార్యకర్తల అభిమానుల మధ్య అయితే నామినేషన్ వేసిన క్షణం నుంచి కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయన ప్రచారాన్ని కూడా హోరెత్తించారు. దీనికి సంబంధించి అసలు ఈ యానం ఎన్నికల రసవత్తరంగా మారే దీనికి సంబంధించి ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. యానం ఎన్నికల్లో రెండోసారి మీరు పోటీ చేస్తున్నారు. అసలు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎన్నికలైతే ఒక ప్రజలకి, ఒక నియంతకి మధ్యన జరగబోతుందండి. కేవలం యానం ప్రజలందరూ కూడా ఒక 25 సంవత్సరాల నిరంకుశ పరిపాలనను చూశారు, ఒక నియంత పరిపాలనను చూశారు. ఈసారి ప్రజలు లాస్ట్ టైం నన్ను ఒక 27 ఏళ్ళ కుర్రోడిని ఒక సీఎం పైన కూడా గెలిపించిన పరిస్థితి. దానికి ప్రజలందరికీ కూడా ముందు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేనికి అంటే అతి తక్కువ టైంలో ఒక 2-3 నెలలు పరిచయంలో మా ఫాదర్ పేరు పెట్టుకున్న నమ్మకం కానీ, మా కుటుంబం మీద పెట్టుకున్న నమ్మకం కానీ, ఒక యువకుడు వస్తే మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా గెలిపించడం జరిగింది. వాళ్ళు గెలిపించిన పరిస్థితి అయినప్పటికీ కూడా యానంలో ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి పనులను అడ్డుకోవడం, లేకపోతే నాకు ప్రోటోకాల్ ఇంకోటో అని చెప్పి ఏదో రకంగా ప్రజలను ఇబ్బంది పడడమే జరిగింది తప్ప, కానీ మేమైతే నా తరపున వాళ్ళకి ఏదైతే మంచి జరగాలో ఎంతవరకు అయితే చేయగలమని చెప్పి ఆ రోజు నాకు ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ఎంతవరకు నిలబడగలగాలో అంతవరకు కూడా తటస్థంగా నిలబడ్డాం. ఈరోజు ఎన్నో యుద్ధాలే జరిగినట్టు ఈ 5 ఏళ్లలో కూడా దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ ఎలక్షన్లో కూడా చివరికి ఈయనకి ఒక రకమైన పార్టీ కాదు, 4 పార్టీలు, 4 మనుషులు కేవలం పదవి కాపాడుకోవడానికో రాజ్యసభ పిచ్చో కానీ ప్రజలని ఇంకా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టి ఇంకా ఏదో తొక్కుబెట్టాలి, నేనే దేవుణ్ణి, నేను ఈ మధ్యన చూశాను కలియుగ దైవం అంట కొత్తగా, అనేక ఏదో నేనే అన్నీ చేయగలను అనే ఒక తాపత్రయం, నేను తప్ప నేను చెప్పిందే జరగాలి, నేనే ఉండాలి అని ఒక కరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కావున యానం ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ళు కూడా చాలా వరకు కూడా ప్రజలకు నన్ను చేరువవ్వకుండా కూడా చేసిన భయం ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే మంత్రిగా నన్ను చూడాలని చెప్పి చాలామంది కోరుకోవడం, ఎందుకంటే నాకేదో మంత్రి అయిపోవాలి, ఒక ఎమ్మెల్యే దాటి అనేది ఇది కాదండి. కానీ నాకేంటంటే అందరూ కూడా ఫ్లెక్సిబిలిటీ, అందరూ తమ్ముడు అన్న ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా, ఈ లోపల 100కి మధ్యలో 1000 కాల్స్ మధ్యలో నేను ఇబ్బంది పడటం, దానికి ఒక వ్యవస్థ నాకు సహకరించకపోవడం, మీకే తెలుసు ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ఇవ్వకపోవడం, వ్యవస్థ నాతో అండంగా ఉంటే ఇవన్నీ కూడా ఇదవుతాయి. నా పక్కన ఒక జీతగాళ్ళలాగా ఒక 4గురిని పెట్టుకుని నాకు ఆఖరికి ఎమ్మెల్యే రైట్స్ కూడా నేను పోరాడుతూనే వచ్చానంటే ఎంత ఇబ్బంది పడ్డానో ప్రజలందరూ గమనించారు. ఆఖరికి గవర్నమెంట్ పట్టాలు ఇస్తారన్నా నేను నా సొంతంగా ఇద్దామని చూసినా దాని మీద కూడా ఇదే. ఎందుకంటే రకరకాల రాజకీయ కుట్రలు తప్ప ఏమీ లేదు. ఎన్నికలకు సంబంధించి అయితే మీరు అనేక హామీలు అయితే ఇచ్చారు. ఆ హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేకపోయారు, దానికి సంబంధించి?
సార్ ప్రతి ఒక్కరికి మంచి చేసాం. స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించాం. ఎవరికైనా కూడా ₹1000 పెన్షన్ పెట్టుకున్నా, 3000 ఓల్డ్ ఏజ్ హోమ్ పెన్షన్ పెట్టుకున్నా, ఇంకొకటి పెట్టుకున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మాకు ఓటేసినా, ఓటేయకపోయినా కూడా మంచి చేసాం. దాన్ని ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా హౌస్ లోన్స్ ఇచ్చాం. అలాగే ఎస్‌డిఎం లోన్స్ అవిచ్చాం. ప్రతిదీనండి ప్రజలకు చేరవేశాం. ఎవరు కూడా ఎళ్లి అక్కడ కుమ్మాల దగ్గర దేకాల్సిన పరిస్థితి లేకుండా చేసాం. పూర్తి మెజారిటీతో కూడా ప్రజలందరూ కూడా ఆడవారిలో గానీ, యువతలో గానీ అన్నిట్లో మేమున్నాం. ఈ కొంతమంది నాయకుల్ని కొండాలు, అమ్మడాలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే 30 సంవత్సరాల జనాల డబ్బులు కాబట్టి వీళ్ళందరివి ఇవన్నీ కాబట్టి చూసి అవన్నీ చేస్తారు. కానీ ప్రజలందరూ నిర్ణయం తీసుకుని మంచి చేయాలని కోరుకుంటున్నాను. సార్ మత్స్యకారులకు సంబంధించి అయితే లాస్ట్ టైం పరిహారం కూడా చాలామందికి అందలేదు. మీరు వచ్చిన తర్వాత ఆ మత్స్యకారులకు సంబంధించి పరిహారం ఇచ్చారని చెప్తున్నారు. ఎంతవరకు సార్ ఆయన 50,000 ఇస్తే 25,000 తీసుకోవడం, సంచులు పెట్టడం, గుమ్మాల దగ్గర దేకించుకోవడం. ఎక్కడ సార్ మా దగ్గర కట్టడలు ఇంకొకటి ఏమీ లేవు. ఆఖరికి ఊరికే మీటింగ్ పెట్టి సొల్లు కవర్లు కూడా లేవు సార్. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఒకరోజు కూలి పని మానుకుని రావాలి మీటింగ్కి. దానికి కూడా ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి అంటే ప్రజలు బాగుండాలి, ప్రజల కొరకే వచ్చాను తప్ప స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాలి. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉన్నాను. అది కాకుండా ప్యాకెట్లో డబ్బులు సంపాదించాడు, ఇంకో దాంట్లో 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు. దేవుడి సాక్షిగా కూడా ప్రజలందరినీ కూడా గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించమని చెప్పేది నా కుటుంబం సాక్షిగా ఒకటే చెప్తున్నాను. ఎన్నో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నప్పటికీ కూడా నా ప్రజలు బాగుండాలి, ఇంటికి వచ్చినోడు లేదు అనాలని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఏ రూపాయి అయినా కూడా నా సొంతంగా నేను చేయగలడం జరిగింది. యానం అభివృద్ధికి సంబంధించి తాను ఎంతో కృషి చేశాను. అయినప్పటికీ కూడా ఇక్కడ నిరంకుశ వైఖరి కారణంగా నా పాలన అయితే అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలకు సంబంధించి కూడా చాలా వరకు నేను నెరవేర్చాను. వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా అంటే గతంలో సీఎం అభ్యర్థిని మట్టి గర్పించాను. ఇప్పుడు ఇక్కడ నిరంకుశ పాలన చేస్తున్న మల్లాడి కృష్ణారావును కూడా నేను ఓడించి రెండోసారి అయితే ఎమ్మెల్యేగా గెలుపొందుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందిస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, యానం నుంచి.